బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అయితే యాదగిరిబాబు పరిగెత్తి తప్పించుకున్నారు. బీజేపీ కార్యకర్తల దాడిలో పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు సకాలంలో విప్ పత్రాలు అందచేయలేదని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. మరోవైపు బీజేపీకి చెందిన కౌన్సిలర్ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వటంపై కమలం పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సభ్యుడు మున్సిపల్ చైర్మన్ అయ్యేలా బీజేపీ కౌన్సిలర్ సపోర్ట్ చేశారంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అన్నం అట్లా నుండి అట్లా నచ్చింది మన చేతి కూడా నువ్వు ఇంటికి రైట్. ఇక కరీంనగర్ జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి అందిస్తారు. విజయేందర్. ప్రవంతి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లికి సంబంధించిన మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా హైడ్రామా కొనసాగింది. రాజకీయ హైడ్రామాలో భాగంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు పైన, అదేవిధంగా ఆయన ఇంటి పైన కూడా బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. భౌతికంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉంటాయి. 26 వార్డుల్లో బీజేపీ 10, అదేవిధంగా కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 4 గెలుచుకోవడం జరిగింది. మెజార్టీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ అక్కడ సకాలంలో విప్పు పత్రాలను ఎన్నికల అధికారులకు ఇవ్వడంలో జిల్లా అధ్యక్షుడు విఫలమయ్యాడనేది బీజేపీ కార్యకర్తలు ఆరోపించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విప్పు జారీ కాకపోవడంతో బీజేపీకి సంబంధించిన ఒక కౌన్సిలర్, ఆమె మహిళా కౌన్సిలర్ మీనా కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అయితే అక్కడ ఏ పార్టీకి ఎవరు సపోర్ట్ చేయలేదు, కానీ 3 పార్టీలు అక్కడ పోటీ చేయడం. మెట్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసము ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. అయితే బీజేపీకి 10 గెలుచుకున్న బీజేపీ చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్లకు విప్పు పత్రాలు సకాలంలో అందకపోవడంతో ఎన్నికల అధికారులు సకాలంలో విప్పు పత్రాలు జారీ కాలేదు కాబట్టి విప్పు ప్రస్తుతం ఇచ్చిన చెల్లుబాటు కావు అనేది ఎన్నికల అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఆ ఎన్నికల్లో 3 చైర్మన్ పదవుల కోసం పోటీ పడడంతో ఎన్నిక నిర్వహించారు. ఇందులో బీజేపీకి సంబంధించిన అభ్యర్థికి స్వరూపకు 9 ఓట్లు రావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి లింబాద్రికి 11 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు సంబంధించిన పూదరి లక్ష్మికి 7 ఓట్లు వచ్చాయి. అంటే ఎమ్మెల్యే ఎక్స్ట్రా మెంబర్ తోటి 7 ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చాయి. అయితే 11 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి లింబాద్రి మైలారపు లింబాద్రి చైర్మన్ గా ఎన్నికైనట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నికలో కూడా సేమ్ ఇదే పద్ధతిలో జరగడం జరిగింది. అయితే బీజేపీకి చెందిన కౌన్సిలర్ మీనా కాంగ్రెస్ కు సపోర్ట్ గా చేయడంతో చైర్మన్ పదవిని కోల్పోయామనే ఆగ్రహంతో బీజేపీ కార్యకర్తలు కొంత ఆందోళన దిగడం జరిగింది. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడైనటువంటి యాదగిరి బాబు సకాలంలో ఎన్నికల అధికారులకు విప్పు పత్రాలు ఇవ్వకపోవడం వల్లే ఈ రోజు చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని
కోల్పోయామంటూ బీజేపీ కార్యకర్తల ఆగ్రహంతో యాదగిరి బాబు ఇంటి మీద దాడి చేశారు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆ కుటుంబ సభ్యులు కూడా బోరున విలపించిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన యాదగిరి బాబు పైన కూడా పిడుగుద్దులు గుర్తు ఆయన బయటకు దాడి చేయడం జరిగింది. అయితే అక్కడ స్థానికులు అదే విధంగా యాదగిరి బాబు కుమారుడు అడ్డుకోవడంతో శృతిలో ఆ దాడి నుంచి తప్పించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి రాజకీయ హైడ్రామాలో భాగంగానే అంటే చైర్మన్ బీజేపీ ఎన్నిక కాకుండా ఉండేందుకే జిల్లా అధ్యక్షుడు వ్యవహరించాలనేది బీజేపీ కార్యకర్తలు ఆరోపించడం జరుగుతుంది. మొత్తానికైతే మెజార్టీ స్థానాలు గెలుచుకొని బీజేపీ అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను పొందకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్రవంతి. రైట్, థ్యాంక్ యూ విజయేందర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. అన్నం అట్లా నుండి అట్లా వచ్చిన మన చేతి కూడా